బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలపై దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అంటూ కూడా తెలిపారు. ఆయన థియేటర్స్ లో స్నాక్స్, డ్రింక్స్ ధరలు అందుబాటులోకి తేవాలి అన్న పవన్ అభిప్రాయం అభినందనీయమని, ఈ నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతించాలని అన్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయని, ఇలా జరగడం వల్ల ప్రజలు అటువైపే మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు. ఆయన సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే దానిపై కూడా అంతా కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు దిల్ రాజు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సంప్రదించేలా సూచన ఇండస్ట్రీకి శాశ్వత పరిష్కారం ఇస్తుందని అన్నారు దిల్ రాజు. ప్రభుత్వాలతో కలిసి ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలని ఈ దిశగా అడుగులు వేసిన పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. థియేటర్ కు ప్రేక్షకులు రాకపోవడానికి కారణం పైరసీ అని, దీనిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం సూచించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు దిల్ రాజు. అట్ ప్రెజెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ కు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సూచనలకు ఇటు దిల్ రాజు కూడా స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. చూస్తే ఒకసారి దిల్ రాజు క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వంతో కూడా చర్చిస్తామంటూ ఆయన ఒక వ్యాఖ్యానిచ్చారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే ఆలోచన ఉందో దానికి పూర్తిగా కూడా నేను ఏకీభవిస్తున్నానంటూ కూడా సినీ నిర్మాత దిల్ రాజు ఒక ప్రెస్ నోట్ని కూడా మీడియాకి అయితే రిలీజ్ చేశారు. ఇందులో 4 అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఈ యొక్క 4 అంశాలని ప్రస్తావిస్తూ కూడా ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది సర్తాజ్. ముఖ్యంగా సినిమా హాల్లో చూసుకున్నట్లయితే మనకు ఏదైతే స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అలాగే వాటర్ బాటిల్స్ కానీ వీటిపైన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణలో ఉంచేందుకు ఒక మంచి ఆలోచనకు ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా నేను ఏకీభవిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సినిమా థియేటర్కి వెళ్ళినట్లయితే బయట షాప్స్లో కానీ, బయట కిరాణా స్టోర్స్లో కానీ ఒక రేటు ఉంటే సినిమా థియేటర్లో దొరికేటువంటి వస్తువులు, అటు స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వాటి ఎంఆర్పి ఒకటి ఉంటే వాటిపైన ఎక్స్ట్రా డబ్బులు థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా థియేటర్లో ఓనర్స్ అయితే వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటివి ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చాయి కాబట్టి సినిమా రిలీజ్ అయినటువంటి కొద్ది రోజులకే ఒక నెల రోజుల విడిది కూడా లేకుండానే సినిమాలు ఓటీటీలోకి వస్తూ ఉన్నాయి. సో ఓటీటీలోకి రాగానే అటు థియేటర్ల వైపుకు జనాలు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేటువంటి అవకాశం కల్పిస్తున్నాయి కాబట్టి ఓటీటీ సంస్థలన్నీ జనాలు ఎక్కువగా కూడా ప్రేక్షకులందరూ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ యొక్క లేఖలో. ఇంకొక ప్రస్తావన చేశారు, సినిమా రిలీజ్ కాకముందుకే కొన్ని సందర్భాల్లో పైరసీకి కూడా గురవుతూ ఉంటుంది. సో పైరసీని కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదు, అలాగే ఈ పైరసీ పైన కూడా అందరం కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పి కూడా దిల్ రాజు అయితే ఈ యొక్క లెటర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కొన్ని సందర్భాల్లో చూసాము, కొన్ని సినిమాలు అయితే రిలీజ్కి ముందు రోజే ఇంటర్నెట్లో హడావిడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసుకున్నట్లయితే అత్తారింటికి దారేదనేటువంటి ఒక సినిమా కూడా ఉండేది. సో అది రిలీజ్కి ముందు రోజే పైరసీ ద్వారా జనాల్లోకి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇలాగే ఇటు పైరసీ పైన, అలాగే ఓటీటీల పైన, అలాగే థియేటర్లో అమ్మేటువంటి స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ధరల నియంత్రణ కూడా చేపట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి మేము ఏకీభవిస్తున్నామంటూ కూడా దిల్ రాజు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అలాగే ఫిలిం ఛాంబర్కి ఏదైతే ఎఫ్డీసీ ఉందో దాంట్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ ధరల ఏదైతే పెంపు ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపైన వెళ్ళి ఆ యొక్క ఛాంబర్లోనే కలవాలి తప్ప ప్రత్యేకంగా ఎవరిని కూడా వెళ్ళి కలవద్దు అన్నటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆలోచన, అది కూడా మేము ఏకీభవిస్తున్నాము. సో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో కూడా మేము సంప్రదింపులు జరుపుతా ఉన్నాం. అలాగే నిర్మాతల మండలి, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతల మండలి తరపు నుంచి కూడా పూర్తిగా తోడ్పాటు
సపోర్ట్ను మేము అందిస్తామంటూ కూడా దిల్ రాజు యొక్క లేఖని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సర్తాజ్. విజయ్, ఇటు చూస్తే ఈ లేఖలో ఓటీటీ గురించి కూడా ప్రస్తావించారు ఆయన. ఇటు స్నాక్స్ అండ్ డ్రింక్స్ కాస్ట్లు తగ్గించడంతో పాటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఒక పర్టికులర్ టైం లైన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు మాట్లాడి చర్చించుకునే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఓటీటీలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చాయి. మనం మొబైల్లోనే ఉన్న చోటనే సినిమాని చూసి ఎంజాయ్ చేసేటువంటి రోజులు కూడా వచ్చాయి. సో థియేటర్ వరకు వెళ్లకుండా ప్రేక్షకులందరూ కూడా ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడుతున్నారంటూ కూడా అటు దిల్ రాజు వ్యాఖ్యానించారు. అలాగే చాలా సినిమాలు చూసుకున్నట్లయితే థియేట్రికల్ రిలీజ్ కాకుండానే డైరెక్ట్గా ఓటీటీలోకి కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా చూసుకున్నప్పుడు నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక నిడిది అనేది ఉండాలి. ఒక నెల రోజులా, లేకపోతే 40 డేసా 45 డేసా, ఇలా కొంత నిడిది ప్రకారం థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యి ఆడిన తర్వాత అప్పుడు ఓటీటీ కంటెంట్గా ఓటీటీలకి ఇవ్వాలి అంటూ కూడా నిర్మాతల మండలి తరపున కూడా దిల్ రాజు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది సర్తాజ్. ద సేమ్ టైం విజయ్, ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ గనక ఎటువంటి అప్గ్రేడేషన్స్ కావాలన్నా కూడా ఫిల్మ్ ఛాంబర్ నుండి మాత్రమే గవర్నమెంట్ దగ్గరికి రావాలి, అంతేకాని ఏకపక్షంగా ఒక్కొక్కరు రాకూడదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించి అంటే ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ఒక యూనిటీని మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేసినట్టే అనుకోవాలా మనం? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికి అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక నిర్మాత సినిమాని నిర్మించినప్పుడు ఆ నిర్మాత మాత్రమే ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇతర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సినిమాకు సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవకుండా డైరెక్ట్గా ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లోనే కలవాలి. ఎఫ్డీసీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాంట్లో ఒక అప్పీల్ చేసినట్లయితే, సినిమాని నిర్మించినటువంటి ఆ నిర్మాత ఒక అప్పీల్ చేసినట్లయితే, టికెట్ ధరల పెంపు విషయం పైన చర్చించినట్లయితే ఖచ్చితంగా ఒక ఏదైనా మనకు ఆ అంశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటే, టికెట్ ధరలు కానీ లేదా ఆ నిర్మాత సినిమాకు సంబంధించినటువంటి ఇతర కార్యకలాపాలపైన మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఛాంబర్ నుంచి కూడా వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కౌన్సిల్లోనే మాట్లాడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.